నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ ప్రవేశపెట్టిన పరీక్షల్లో ప్రతిభ చాటడం వారి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారిని షాల్వాతో సత్కరించి ఆశీర్వదించారు. విద్యార్థులు ఉన్నత చదువులకు ప్రోత్సాహకంగా తన వ్యక్తిగత నిధుల నుండి ఒక్కొక్కరికి 8,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తను ఎల్లప్పుడూ చేయడానికి రెడీగా ఉంటామని, గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు లేకున్నా పట్టుదలతో చదివి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకులంలో ఈ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని లక్ష్యాన్ని విస్మరించకుండా కష్టపడి చదివి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల వెనుక నుండి ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగయ్య, చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిల, హన్సిక అనే ఇద్దరు మా వెల్దండ మండలం సంబంధించిన అమ్మాయిలు ఈరోజు జేఈఈలో మెయిన్స్లో టాపర్గా వారు చదివి నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సన్మానించడం జరిగింది. అందులో భాగంగా గత ప్రభుత్వంలో గురుకులాలు స్థాపించి అందులో మన పేద విద్యార్థులకు ఏదైతే చదువుకోవడానికి అవకాశం ఇచ్చినామో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు తెలంగాణలో చాలామంది యువతులు అందరూ కూడా ఈరోజు చదువుకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి అందరూ కూడా టాపర్స్గా నిలవడం జరిగింది. కాబట్టి అప్పుడున్న గురుకులాలో అప్పుడు పెట్టే కేసీఆర్ గారు పెట్టిన 100,000 గురుకులాలు పెట్టి అందరికీ విద్యను చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే టాపర్గా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే హన్సిక కౌల్దొడ్డి గురుకుల స్కూల్ నుంచి వారు కూడా మంచి టాపర్గా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే జడ్చర్ల గురుకుల నుంచి కానీ మా వెల్దండ అమ్మాయిలు హన్సిక అండ్ అఖిల వారు టాపర్గా నిలిచినందుకు వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము.